తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో వినాయక చవితి వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ధూల్పేటకు వచ్చి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మరి ధూల్పేటలో మరి విగ్రహాలు ఎలాంటి స్టైల్ విగ్రహాలు ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒకసారి చూసేద్దాం. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో. భయ్య, ఇంత భారీ వినాయకుడిని మరి అయితే తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరేంటి? వరంగల్ నుంచి వచ్చాము, కొత్తవాడ నుంచి వచ్చాము. బలరామకృష్ణ యూత్ అసోసియేషన్ మాది. లాస్ట్ 5 years నుంచే తీసుకుంటున్నాము. ఈసారి 6th టైం తీసుకోవడం. ఇట్లా ఇది 16 feet విగ్రహం ఉంది. ఆల్మోస్ట్ 18 feet దాకా వస్తుంది అని చెప్పేసి అన్నారు ఎస్టిమేషన్ ప్రకారం. ఇప్పుడు వెళ్తున్నాం. కాదు, మరి వరంగల్ సైడ్ అటు సైడ్ కూడా మరి అయితే ఉంటాయి కదా విగ్రహాలు తయారు చేసినవి, కానీ ధూల్పేటకి వచ్చి తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? లాస్ట్ 5 years నుంచి వస్తున్నాం. ఇక్కడ అవుట్పుట్ అండ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది. వెన్ వీ కంపారిజన్ విత్ అదర్స్, కోరుట్లా కానీ చూసుకున్నా కానీ, హనంకొండ చూసుకున్నా కానీ, వరంగల్ చూసుకున్నా కానీ ఇక్కడ ఉన్న అవుట్పుట్ అనేది అక్కడ ఉండదు. దానికోసమనే పర్టికులర్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, మొత్తానికైతే ఒక భారీ వినాయకుడిని కూడా మరి వరంగల్కి తీసుకుపోతున్నారు. ఇంతకు ఎంత ప్రైసింగ్ పడింది ఏంటి? ఆల్మోస్ట్ మాకు 1,10,000 పడింది. ఓన్లీ విగ్రహం మాత్రమే. ఆల్మోస్ట్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ తోటి కలుపుకుంటే ఎక్స్ట్రా 40,000 పడుతుంది. అండ్ విగ్రహం ఛార్జెస్ ఒకటి, అండ్ ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ ఒకటి, ఫుడ్ ఛార్జెస్ ఒకటి, మొత్తం కంపేర్ చేసుకుంటే 1,60,000 దాకా పడుతుంది. 1,16,000తో కంపేర్ అంటే దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా మొత్తం వేసుకున్నా కానీ ఒక 2 lakhs అరౌండ్ అవుతుందేమో. అప్రాక్సిమేట్లీ ఈజీగా అవుతుంది. ఎందుకంటే డీజిల్ ఛార్జెస్ కానీ, వెహికల్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ, అండ్ ఇంకా వాళ్ళకి ఇనామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ ఇంక ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా వర్కౌట్ కావడం లేదని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఒక 1 lakh చెప్పడం మాత్రం ఈసారి మాత్రం 1,50,000 చెప్తున్నారు. ఇది మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. కాకపోతే ధూల్పేట ఒక స్పెషలైజేషన్ ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ప్రైజెస్ తగ్గాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం బ్రో? అలా ఏం లేదు బ్రో. ఎందుకంటే ఒక్కొక్క వినాయకుడిని బట్టి, ఒక్కొక్క ఫినిషింగ్ని బట్టి ఒక్కొక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్ వాళ్ళ యొక్క స్పెషలైజేషన్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలా ఏం లేదు. మాకు లాస్ట్ టైం కంటే ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఒక 30,000 దాకా ఎక్స్పెన్సివ్ అయింది తప్ప తక్కువ కాలేదు. మొత్తానికి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు వినాయకుడిని? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి మేము అందరం కలిసి పర్టికులర్గా వెయిట్ చేస్తున్నాం. దీనికోసమే, సెలబ్రేషన్స్ కోసం. ప్రతి ఒక్కరం ఎంత బిజీ ఉన్నా కానీ ఈ వినాయక చవితి మాత్రం పర్టికులర్గా కలుస్తాం. సూపర్ బ్రో. యా, ఏంటంటే ఓన్లీ మేము ఫ్రెండ్స్ మాత్రమే వేసుకొని మనీ ఓన్లీ ఫ్రెండ్స్కి 5,000 ఆర్ 10,000 ఎవరికి వీలైనంత వాళ్ళంతా వేసుకొని మేము మాత్రమే విగ్రహాన్ని తీసుకొని మరి వరంగల్కి తీసుకోవడం పెట్టడం జరుగుతుంది. అండ్ మీరైతే ఇలా ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తున్నారు అంటున్నారు. సో ప్రొఫెషనల్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు? ప్రొఫెషనల్గా నేను సాఫ్ట్వేర్. ఓకే, నేనైతే సాఫ్ట్వేర్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్ అనమాట. నేను చెప్పాలంటే అందరూ ఈక్వల్ అని చెప్పలేను, బట్ ఒకరొక ప్రొఫెషనల్. అందరూ ఈక్వల్గా, బట్ ఎవరెంత తక్కువైనా ఎక్కువైనా కానీ బట్ అందరూ ఈక్వల్గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం. అది మాత్రం మా ఫ్రెండ్షిప్లో ఎప్పటికీ చెరిగిపోదాం. ఎందుకు అడుగుతున్నా అంటే ఏంటంటే, సో మనకు వినాయక చవితి వచ్చింది అంటే ఎవడైనా కానీ విగ్రహం దగ్గర ఉండాలి, మనం చేయాలన్నట్టు ఉంటుంది అనమాట. అందుకోసం అడుగుతున్నాను అనమాట. అదే, ఎవరైనా విగ్రహం దగ్గర ఉండాలి, విగ్రహం దగ్గర చేయాలి. బట్ ఏంటంటే కొందరు మాత్రం మేము ప్రజెంట్ ఏం చేస్తున్నాం అంటే హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం. కొందరు మాత్రం వరంగల్లో ఉంటారు. వాళ్ళు మాత్రం చందా అంటే జస్ట్ ఇక మాకు అంత కాకపోయినా కొంచెం మాత్రం ఏది చందా మాత్రం కావాలి. మేము విగ్రహం మాత్రం మేము చేసుకుంటాం, బట్ మిగతా మాత్రం కొంచెం మాత్రం చందా చేస్తాం మేము. అది మాత్రం కంపల్సరీ. అండ్ ఏంటంటే మెయిన్గా వినాయక చవితి విషయానికి వచ్చేటప్పటికి, సో వేరే వాళ్ళు ఇంత ఫీట్ పెట్టినారు, మనం ఇంత ఫీట్ పెట్టాలి అని చెప్పేసి ఆ పోటీతత్వం కానీ ఆ హెల్తీ అంటే కాంపిటీషన్ టైప్లో ఉంటుందా? ఆబ్వియస్గా ఉంటుంది. ఆబ్వియస్ ఎట్లయినా ఉంటుంది. మేము ఎక్కువ పెట్టాలని చెప్పి కంపల్సరీ ఉంటుంది. లాస్ట్ టైం మేము 18 feet పెట్టాము. ఇంతకన్నా ఎక్కువ పెట్టాలని చెప్పి మీ ఇయర్ కూడా అనుకున్నాం. బట్ ఏంటంటే మేము అంత లాంగ్ వెళ్ళాలి కదా, అంత లాంగ్ వెళ్ళాలి కాబట్టి మాకు ఫ్లైఓవర్ అదంతా చూసుకొని మళ్ళీ సేమ్ తీసుకున్నాం. 18 feet తీసుకున్నాము.
కాకపోతే హాఫ్ ఫీట్ అలా కొంచెం ఇది కిరీటం అలా వచ్చింది. బట్ అది ఏంటంటే కట్ చేసి ఇచ్చారు. మేము వరంగల్ వెళ్ళిన తర్వాత మేము కట్ పేస్ట్ చేసుకుంటాం. తర్వాత ఫిక్స్ ఫిక్స్ చేసుకుంటాం, అలా కూడా ఉంటుంది. ఓకే ఓకే. మొత్తం మీద అయితే వరంగల్ మొత్తం మన విగ్రహాన్ని చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ మన విగ్రహం గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. व्याधायक नमो नमो विघ्नविधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्र नमो नमो गौरीप्रियसुत नमो नमो. వినాయక చవితి వచ్చిందంటే చాలా మనకైతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఒకటే పండగ హడావిడి ఉంటుంది. విగ్రహాన్ని తీసుకురావడం, తర్వాత చేసే హడావిడి అంతా ఇంత ఉండదు. మరి అయితే ఇక్కడ ఒక భారీ విగ్రహాన్ని కూడా కొనుగోలు చేసిన మన ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడతాం. నమస్తే. నమస్తే సార్. నీ పేరు బ్రో? నా పేరు జి సాగర్రాజ్ సింగ్. సాగర్రాజ్ సింగ్. మరి ఇంత పెద్ద విగ్రహం తీసుకున్నారు, ఏడు నుంచి వచ్చినారు, ఏంది? మనం విజయనగర్ కాలనీ నుంచి వచ్చినాం. నియర్ HDFC బ్యాంక్ దగ్గర కూర్చోబెట్టాం. శ్రీ గణేష్ పూజా మండలి ఉంది. మా పాత ఫాదర్ అంకల్ అందరిలో కూర్చోబెడతాం మనం. ఓకే. సో అప్పటి నుంచి చేస్తున్నారు కదా. ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అట్లానే ఉంది, కానీ గణేష్ పెంచుతూ వెళ్తున్నారు అంతే. అరే అది కాదు, మరి హైదరాబాద్లో కానీ ఎడైనా కానీ సో మనం విగ్రహం పెడుతున్నామంటే మన ధూమ్ధామ్ ఉండాలని చెప్పేసి అంటారు కదా. సో అట్లాగా ఈసారి ఏం స్పెషల్ చేస్తున్నారు? మన ఎవ్రీ ఇయర్ ఎట్లా ఉంటుంది అట్లానే స్పెషల్. ఇంకా మన లడ్డు స్పెషల్ ఉంటుంది. లడ్డు స్పెషలా? ఎట్లా, ఎన్ని కేజీలు ఉంటుంది? 300 kgs ఉంది ఈసారి. లాస్ట్ ఇయర్ 200 kgs ఉంటాయి. ఇంకా వేరే పాఠం చేయం, అందరికి పంచుతారు. డోర్కి ప్యాకింగ్ చేసి పంచుతాం. సూపర్. అండ్ ఇంత భారీ విగ్రహం తీసుకెళ్తారు, ఇంతకు ఎంత పడింది ప్రైస్? 2.5+ పడింది. బా, అసలు అదే దీనికి ఎట్లా చందాలు తీసుకున్నారా? అయింది అందరు మా విజయనగరం కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తారు, కొంతమంది మేము వేసేస్తాం. ఓకే. మొత్తానికి అయితే ఫుల్ టు సెలబ్రేట్ చేయడానికి డిసైడ్ అయిపోయినారు. ఓకే. సో అలాగే ఏంటంటే విగ్రహాలతో పాటు ఇంకా అయితే బోల్డెన్ సెలబ్రేషన్స్ అనేది కూడా ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడైతే అడుగుదాం. నమస్తే. నమస్తే అన్న. జై శ్రీ గణేష్. నా పేరు అనిల్ సింగ్. ఎస్ అన్న. ఓకే, అనిల్ సింగ్. మొత్తానికి అయితే భారీ వినాయకుడిని కూడా తీసుకుపోతున్నారు. అవునన్న. సో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? సెలబ్రేషన్ ఏముంటుందన్న, ప్రతిరోజు పూజా కార్యక్రమం, చిన్న పిల్లలతో కొంచెం సెలబ్రేషన్ చేసుకోవడం. ఇంకా అన్నదానం ఉంటుంది మన దగ్గర. అన్నదానం ఏంటంటే లాస్ట్ ఒక రోజు ముందు పెట్టేస్తాం మనం అన్నదానం. ఎంత ఒక 2000+ మెంబర్స్ తింటారు మనం. అవునా? షూర్ అన్న. సూపర్. సో మన దగ్గర లడ్డు సో పంచడం అన్న అయితే చెప్పేశారు. సో తీసేటప్పుడు డీజే అవి అన్ని సెలబ్రేషన్స్కి ఉంటాయి. కానీ ఏంటంటే ఇప్పుడు తీసుకెళ్ళేటప్పుడే ఇంత హడావిడి ఉంటుంది. మరి నిమజ్జనం టైంలో ఎట్లుంటుంది? ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్న. ఇంకా గ్రాండ్ ఉంటుంది. అవునన్న. ఓకే. సో చూడండి అన్న, మా పిల్లలు కూడా ఎట్లా అంటే ఇక్కడ సెలబ్రేషన్ కోసం నాన్ స్టాప్లే నిద్ర లేకుండా ఎంజాయ్ చేద్దాం అనేసి వచ్చేసారు. సో మీరు చెప్పినారు కదా మీ డాడ్ వాళ్ళు ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో, సో అలా చోట పిల్లలుగా ఉన్నప్పుడు మీరు కూడా అట్లే వచ్చినారా? వచ్చినాం. చాలా పాత ఇంత నుంచి వస్తాం మేము. ఇక్కడనే తీసుకుంటాం, గురు సింగ్ కళాకారు దగ్గరనే. ఓకే. పర్మనెంట్ కళాకారు. మరి ఇది చెప్పండి, ఏంటంటే మనకు బయట వినాయకుళ్ళు చాలా చోట్ల తయారు చేస్తుంటారు, కానీ ధూల్పేటకే రావడానికి రీజన్ ఏంటి? మేము పాత ఇక్కడి నుంచి తీసుకుంటామని, డాడీ ఇక్కడి నుంచే వస్తాం, మేము ఇక్కడి నుంచే తీసుకుంటాం అంతే. ఇక్కడి నుంచే తీసుకోవాలి. అండ్ ఇక్కడ వేరే విగ్రహాలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎట్లుంటుంది విగ్రహం? ఫేస్ అట్రాక్షన్, జస్ట్ ఫేస్ అట్రాక్షన్, మొత్తం లుకింగ్. సూపర్. థ్యాంక్ యూ. ఇంకా నవరాత్రివి చేస్తాం దుర్గామాతది. అవునా? పెద్ద జాగరణ చేస్తాం, అన్నీ చేస్తాం. సూపర్. మొత్తానికైతే ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. మొత్తానికైతే ఈసారి యూత్ అందరూ కూడా సో ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి వినాయక చవితికి డిసైడ్ అయిపోతున్నారు. అండ్ ప్రిపరేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ధూల్పేటలో అయితే ఆ హడావిడి అనేది కూడా చూసేస్తున్నాం మనం. व्याधायक नमो नमो विघ्नविधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्र नमो नमो गौरीप्रियसुत नमो नमो. చాలా దూరం నుంచి కూడా మరి అయితే ఇక్కడ ధూల్పేటలో విగ్రహాలని కొనడానికి కూడా వచ్చారు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. బ్రో ఎక్కడి నుంచి వచ్చినావు? జీరాబాద్ నుంచి అన్న. జీరాబాద్ నుంచి. నీ పేరేం పేరు? నా పేరు వినయ్ అన్న. వినయా? నా పేరు. ఓకే. సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఎంత ప్రైసింగ్? ఇది 2 చేంజ్ పడ్డదన్న. ఓకే. ఇది 21 feet ఉంది. మా షెడ్ తగ్గట్టు మేము వేసుకున్నాం అన్న. ఓకే.
సో మొత్తానికైతే ఆ జహీరాబాద్లో మీదే పెద్ద విగ్రహం అనుకుంటా. అవునన్న, ప్రతిసారి మాదే జరుగుతుంది అన్న. మాది మాది జైరాబాద్, మా గల్లీలో అంత ఫేమస్ అన్న. మాది గల్లీలో అంత ఫేమస్ భవానీ మందిర్, మాది భవానీ మందిర్. భవానీ మందిర్ రాచన్నపేట. ఓకే. సో ఇంతకు ఈ 9 రోజులు మన వినాయక సెలబ్రేషన్స్ కానీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు? ఆనందంగా అన్న, సంతోషంగా, బీభత్సంగా, దేవుడు మంచి కరుణించి మంచి మాకు ఆశీర్వాదం ఇచ్చి జర మళ్ళీ వచ్చేసారి మళ్ళీ మాకు రావాలని మంచి మా గల్లీకి అందరికీ ప్రజలకి అందరు మంచి చూడాలని మేము భగవంతునికి ఆశిస్తూ సెలబ్రేట్ చేస్తాం అట్లా. సరే, నేను ఒకటి అడుగుతా చెప్పు ఏంటంటే, సో మరి జహీరాబాద్ నుంచి వచ్చినావు, చాలా దూరం. కాకపోతే సో అక్కడెక్కడ విగ్రహాలు అనేది లేవా? మరి ధూల్పేటకే వచ్చి కొనుక్కోలేందుకు? ఉన్నాయి అన్న, కానీ అక్కడ ఈ సైజ్ అంతా ఉండే అన్న, చిన్న చిన్నవి ఉంటాయి. అది మనకి సెట్ కాదు, అనుకూలంగా ఉండే. మళ్ళీ జైరాబాద్లో తీసుకుంటే బాగుండదు కదా. అందుకోసమే మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము ధూల్పేట్కి వచ్చి ఈ సుందర్ కళాకారు, ఈ ధ్రువ కళాకారు ఇవన్నీ తీసుకుంటామని చూసి తీసుకుంటామన్న. మాకు అందరికి నచ్చాలన్న, మాకే అని కాదు, మా యూత్ మొత్తానికి, మా అందరికీ నచ్చాలి, ఫ్యామిలీస్ మొత్తం. సూపర్ సూపర్ బ్రో. ఇంతకు మీ పేరు? మా పేరు అభిషేక్ అన్న. అభిషేక్. ఎక్కడి నుంచి వచ్చినాడు? మేము జైరాబాద్ నుంచి అన్న. జైరాబాద్ నుంచే. సో ఇంతకు మన విగ్రహం స్పెషాలిటీ ఏంటి, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు, ఏంది? మేము ఎట్లా సెలెక్ట్ చేసుకున్నామన్న, ప్రతిసారి ధూళిపేటకే వస్తామన్న. మేము ప్రతిసారి ఇక్కడనే తీసుకుంటాం. యాక్చువల్గా ధ్రువ కళాకారు దగ్గరనే తీసేసుకుంటాం ప్రతిసారి. సెలబ్రేషన్స్ బాగా జరుపుకుంటామన్న మా దగ్గర, నవరాత్రులు. ఓకే. అండ్ అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలకు చాలా బాగా 9 days చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తామన్న. అన్నదాన కార్యక్రమం మేము చేస్తాం డైలీ. ఓకే. అలా అన్నదానం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. డైలీ అన్న. అండ్ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్నీ చేస్తారన్న, పొద్దున సాయంత్రం రాత్రి. సో మరి చెప్పు ఏంటంటే, సో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ ఏమన్నా పెరిగినాయా తగ్గినాయా? చాలా పెరిగినాయి అన్న. ఎందుకంటే వాళ్ళకు కూడా లేబర్ ఛార్జెస్ పెరిగినాయి అన్న. మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కూడా పెరిగిందన్న. ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా పెరిగిందన్న. దాన్ని బట్టి మనకు కూడా ఛార్జెస్ పెరిగిందన్న. ఇంతకు లాస్ట్ టైం మన విగ్రహం ఎన్ని ఫీట్లు పెట్టారు, ఎంత ప్రైస్? లాస్ట్ టైం మేము 18 ఫీట్లు పెట్టామన్నా 1,30,000 అన్న. ఈసారి 2 feet పెరిగింది కానీ 2,25,000 అన్న మేము కొన్నది. అరే, ఇంతకు అప్రాక్సిమేట్ డబుల్ అయిందన్న. చాలా డబుల్ అయిందన్న. అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి అంట వాళ్ళు చెప్పారు మనకు. అయినా కానీ ఏమాత్రం అయినా కానీ తగ్గేదేలే అన్నమాట. తగ్గేది లేదన్న. గన్నస్ ఉత్సవాలంటేనే తగ్గేది లేదన్న. సూపర్ సూపర్. మొత్తానికి అయితే ఈ 9 రోజులు ధూమ్ ధామ్ అంటూ సెలబ్రేట్ చేసుకోవాలి, ఫుల్ టు ఎంజాయ్. ప్రతి ఒక్కరికి కూడా గణేష్ చవితి అంటేనే చాలా యూత్ అందరికీ ఒక సెలబ్రేషన్ లాగా అనేది. ఓకే, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. व्याधायक नमो नमो विघ्नविधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमलचरित्र नमो नमो गौरी प्रियसुत नमो नमो. ఇక్కడైతే మరి విగ్రహాలని కూడా కొనడానికి వినాయక చవితికి మరి చాలామంది కూడా యూత్ వచ్చారు. మరి వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తంగడపల్లి, చౌటుపల్ మున్సిపాలిటీ, యాదాద్రి భువనగిరి డిస్టిక్. ఓకే. మొత్తానికి అయితే మీరు ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకున్నారా? అవునండి. ఓకే. ఒక 1 month ముందే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు తీసుకెళ్ళడానికని నిన్న నైట్ వచ్చాము మేము. ఓకే. బ్రో, లాస్ట్ టైం ఇంతకు ఎన్ని ఫీట్ల విగ్రహము మన చౌటుపల్లిలో పెట్టినారు, అండ్ ఇప్పుడు ఎంత ఫీట్ పెంచినారు? చౌటుపల్ మున్సిపాలిటీలో తంగడపల్లిలో లాస్ట్ టైం మేము 18 feet పెట్టాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కూడా 18 feet ఉంది. సేమ్ ఆల్మోస్ట్ అంతే హైట్ తోటి మేము మళ్ళీ తీసుకెళ్తున్నాం. మరి కాస్టింగ్ విషయం ఎట్లుంది? కాస్టింగ్ విషయంలో చాలా ఎక్కువ ఉంది అసలు. ఈ పోయినసారి టు కంపేర్ టు దిస్ టైం చాలా ఎక్కువ ఉంది. పోయినసారి 1 lakhలో తీసుకున్న విగ్రహం ఇప్పుడు ఒక 60-70,000 ఆల్మోస్ట్ పెంచేశారు. అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ అవి కూడా పెంచేశారు అనమాట. అండ్ ఇక్కడ లేబర్ ఛార్జెస్, క్రేన్ ఛార్జెస్ అని అవన్నీ ఉన్నాయి. ఓకే. చాలా ఎక్కువ ఉంది సార్. ఇంకా అది వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు, మన రీజన్స్ మనకున్నాయి. అట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇంతకుముందు అయితే మన వినాయక చవితి వచ్చేటప్పటికి మన విగ్రహాలు ఎట్లుంటాయంటే కింద కూర్చొని, సో ఆ టైప్లో ఉంటుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ట్రెండ్ మారుతుంది. ముంబై స్టైల్లో ఉన్న విగ్రహాలు బాగా ఇష్టపడుతున్నారని మనం వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు కూడా ఆ టైప్దే సెలెక్ట్ చేసుకున్నారుగా? ఆల్మోస్ట్ అవునండి. యాక్చువల్లీ మన హైదరాబాద్ స్టైల్ వచ్చేసి మనది లంబుగా మంచిగా బొజ్జ కనపడేలాగా ఆ స్టైల్లో ఇప్పుడు మేము తీసుకెళ్లేది. సో అందరూ మన ట్రెండ్ తగ్గట్టే మేము కూడా ఓకే ముంబై స్టైల్ అనగానే కొంచెం మేము కూడా అట్రాక్టివ్ అయిపోయి బెస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం మేము కూడా అలాగే తీసుకున్నాం. చింతామణి అని చెప్పేసి లాల్బాగ్ చాలా ముంబైలో పెట్టేదాన్ని. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇది హైలైట్ అయింది. సో మేము దాన్ని హైలైట్ చేసుకుని తీసుకున్నాం అనమాట మేమంతా కలిసి. ఓకే. ఇంతకు మన వినాయక చవితి సెలబ్రేషన్స్ మన తంగడిపల్లిలో ఎలా జరుగుతాయి, ఎట్లుంటుంది?
తంగడపల్లిలో చాలా బాగా జరుగుతాయి. విలేజ్లో అంటే చాలా ఒక 2-3 ఎక్కువ పెద్ద వినాయకులు పెడతాం. అందులో మా తంగడపల్లి స్వామి వివేకానంద యూత్ మాది. మా అసోసియేషన్ వచ్చేసి ఒక 10-15 ఇయర్స్ నుంచి రన్ అవుతా ఉంది. అందులో భాగంగా మేము ఎప్పుడూ బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. సో ఈసారి కూడా మేము తగ్గేదిలే, అంతా సెలబ్రేషన్స్లో చాలా గ్రాండ్గా చేయాలనే మేము ప్లాన్ తోటి ఉన్నాం. మొత్తానికి శ్రీకాంత్ ఒక విషయం చెప్పు ఏంటంటే, సో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళే అంటే వ్యయ ప్రయాసాలన్నీ చాలా ఉంటాయి, కానీ అక్కడ అటు సైడ్ దొరకలేదా ఏంటి? ఇక్కడికే ధూళిపేటకు రావాల్సిన రీజన్ ఏంటి? ఇది యాక్చువల్లీ మాకు నాగోలు అండ్ ఇంకా అంబర్పేట్ సైడ్ ఉంటాయి, బట్ అక్కడ ఫినిషింగ్ కానీ ఆ వర్క్లో ఉండే స్టైల్ చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 10-12 ఇయర్స్ నుంచి మేము తీసుకెళ్తున్నాం ఇక్కడ ధూళిపేట నుంచి. మాకు ఫినిషింగ్ కానీ ఇక్కడ మేము మనీ పెట్టినా సరే క్వాలిటీ మాకు వస్తుంది. సో అది విలేజ్లో హైలైట్ అవుతుంది అనమాట. మాకు మంచి నేమ్ వస్తుంది. ప్రసాద్ తీసుకెళ్ళినప్పుడల్లా అక్కడ విలేజ్లో అంతా వావ్ ఇంత మంచి వినాయకుని ఎక్కడి నుంచి ఇస్తున్నారని చెప్పేసి, అండ్ అందులో వెరైటీస్ తీసుకెళ్తూ ఉంటాం ఎప్పుడప్పుడు. అక్కడ ట్రెండ్ టచ్ చేయడం వల్ల అలా చాలా బాగా అనిపిస్తుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. చేసే మేము కూడా ఒక 12 days 11 days మేము చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మాకు కూడా. ఓకే, సో బ్రో మరి చెప్పండి ఏంటంటే, సో మన యూత్ సో ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు అండ్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ 9 రోజులు? మేము 16 years నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి ఊర్లో. ఈ 9 days మాత్రం మా యూత్ మొత్తం చాలా నిష్ఠతో ఉండి చాలా మంచి పూజలు మాత్రం డైలీ అవుతాయి మా దగ్గర. యూత్ కూడా బాగా సహకరిస్తారు. మా ఊర్లో విలేజ్లో పెద్ద మనుషులు కూడా మనకు బాగా సహకరించడం జరుగుతుంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మేము నవరాత్రులు. సూపర్ బ్రో, మరి చెప్పు ఏంటంటే, సో వినాయకుడు ఉన్నాడు అంటే ప్రెసెంట్ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం అయితే డీజే మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇల్లు లేకపోయినా డీజే మాత్రం ఉండాలి కదా. మరి ఆ సెలబ్రేషన్స్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు ఏంది? మేము ప్రతి ఇయర్ లాస్ట్కి మేము కమిటీ అంతా నిలుచుకొని డీజే ప్రతి ఇయర్ పెట్టడం జరుగుతుంది. కానీ కొన్ని లాస్ట్ 2-3 years నుంచి డీజే పర్మిషన్ క్యాన్సిల్ చేసేసారు విలేజ్లల్లో. కొంచెం మేము డీజే పర్మిషన్ అడిగి కొంచెం 2-3 years నుంచి పెట్టడం జరుగుతుంది. మరి బ్యాండ్ పెట్టడం జరుగుతుంది. అలా మేము రంగరంగ వైభవంగా నిమజ్జనం చేయడం జరుగుతుంది విలేజ్లో. ఓకే, అండ్ ఇంకా ఊర్లో మనది ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది వినాయకుడు. అండ్ ఈ సెలబ్రేట్ మోర్. అర్థమవుతుంది. ఇంతకు ప్రొఫెషన్ వైజ్ మీరు ఏం చేస్తుంటారు? ప్రొఫెషన్ వైజ్ వి ఆర్ స్టూడెంట్సేనా? సో అందరూ స్టూడెంట్స్? ఆల్ నాట్ స్టూడెంట్స్, ఐఎమ్ స్టూడెంట్. కొంచెం నేను అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఫిల్మ్ మేకింగ్లో డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. యా అట్లా ఇక్కడ ప్రస్తుతం వల్ల ఈ ఇయర్కి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే, నైస్. మొత్తం మీద అయితే సో జై బోలో గణేష్ మహారాజ్ జై అంటూ మనం అయితే సెలబ్రేట్ చేసేసుకుందాం. ఓకే, యా, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మేము రామంతపూర్ నుంచి వచ్చాము, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి. ఓకే, మేము దగ్గర ఒక 13 ఏళ్ళ నుంచి 13 years నుంచి వినాయకుడిని ఎంతో వైభవంగా పూజలు చేస్తాము. ఎప్పుడు లాస్ట్ టైం పూణే నుంచి తీసుకొచ్చాము, ఈసారి ధూళిపేట నుంచి తీసుకున్నాము. ఒక 23 feet వినాయకుడు. 23 feet వినాయకుడు. సో ఇంతకు మొత్తానికి చూస్తుంటే వినాయకుడు అయితే చాలా భారీగా ఉన్నాడు. అవునండి, హైట్ వైజ్గా అయితే మొత్తం. సో ఇంతకు ఎంత ప్రైసింగ్ పడింది? దగ్గర ఇది 1,60,000 దాకా పడింది. 1,60,000 పడింది. ఓకే, అండ్ లాస్ట్ టైం ఎంత ఫీట్ పెట్టారు? ఎంత ప్రైసింగ్ ఉంది? లాస్ట్ టైం మేము పుణేకి వెళ్ళి తెప్పించాము, అది దగ్గర 2 లక్షల దాకా ఉండే. ఈసారి ధూళిపేట నుంచి బాంబే డిజైన్లో తీసుకోవాలని చెప్పి అనుకున్నాము. ఆల్రెడీ మేము ఒక 1.5 month బిఫోరే వచ్చి వినాయకుని చాయిస్ చేసుకొని అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది. అండ్ మన సైడ్ అయితే ఇంతకుముందు చూస్తే బొజ్జ గణపయ్య కూర్చొని ఉండేటట్టు ఆ టైప్ ఉండేది. ఎందుకు ఇప్పుడు స్టాండింగ్లో ఉన్న వినాయకుడు ముంబై స్టైల్ వినాయకుడే కావాలంటారు? ఇప్పుడు వినాయకులలో అన్ని రూపాలను చూపించాలని చెప్పి ప్రతి ఒక్క సంవత్సరం ఒక వెరైటీగా మేము ప్రతి ఒక్క వినాయకుడిని తీసుకొస్తాము. జైపూర్ వినాయకుడు, పూణే వినాయకుడు, ధూళిపేట వినాయకుడు, అదేవిధంగా రకరకాల ఎన్ని వినాయకులు ఉన్నారో ప్రజలకు కూడా చూపించాలి, భక్తులకు కూడా తెలియాలి అన్నట్టు మేము తీసుకొస్తాం. మొత్తానికైతే సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు? సెలబ్రేషన్స్ ఇప్పుడు మేము ఈరోజు సాయంత్రం ఆగమనం ఉంటుంది, దానికి మేము పూణే డోల్ తెప్పిస్తాము, మళ్ళీ వచ్చేసి షేర్ బ్యాండ్ తెప్పిస్తాము, కళాకారులు ఉంటారు. ఏ విధంగా అయితే మనం నిమజ్జనం చేస్తామో అదే విధంగా వినాయకుడిని తీసుకుపోవడం కూడా అంతే వైభవంగా చేస్తుంటాం. అండ్ ఏంటంటే మెయిన్గా సో ఈ వినాయక చవితి అనేటప్పటికీ సో ఈ 9 రోజులు ఆ డీజే కానీ మరి ఆ నిమజ్జనం టైంలో కానీ ఎట్లుంటుంది సౌండ్ సెటప్ కానీ, దానికి ఎట్లా ప్లాన్ చేసినారు స్పెషల్? దానికి మాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ ఫ్యామిలీస్ కుటుంబ సమేతంగా చేసుకోవాలి వినాయక చవితి కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు తంబోల కార్యక్రమాలు, కొన్ని లక్కీ డ్రా కూపన్స్, కొన్ని వెహికల్స్ పెట్టడము, లడ్డు కూపన్స్ వేయడము, అదేవిధంగా కోలాటం ఆడిపియడము, ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. అందులో వికలాంగులు పాటలు పాడుతుంటారు, వాళ్ళని తీసుకొచ్చి చేపేయడం అనేది జరుగుతుంది. ఏదో రకంగా మా విధంగా తోచిన విధంగా ఒకరోజు అన్నదానం, ఆ 10-11 రోజులు
ఒక్కొక్క రోజు ఒక కార్యక్రమం అనేది మేము చేస్తుంటాం. సూపర్ సూపర్ బ్రో. సో మొత్తానికి అయితే ఈసారి గణేష్ చవితి అనేది బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. చాలా వైభవంగా చేసుకుంటామండి. వినాయకుడు చిన్నపిల్లల కాడికెళ్ళి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. మా తరఫుకి వెళ్ళి వేగాస్ యూత్ అసోసియేషన్ రామంతపూర్ తరఫుకి వెళ్ళి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సో నీ పేరేం పేరు బ్రో? నా పేరు శివ బ్రో. శివనా? ఓకే, ఎక్కడి నుంచి వచ్చినావు? మేము రామంతపూర్లో ఉంటాం. అండ్ మరి వినాయకుడిని సెలెక్ట్ చేసుకున్నారు, మరి యూత్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి? మాది పెద్ద ఆగమాన్ ఉంటుంది బ్రో. ఇవాళ రాత్రి ఇంటికాడికి వెళ్ళి పెద్ద ఆగమాన్ ఉంటుంది. ప్యాడ్ బ్యాండ్లు, డీజే, లైటింగ్ గీటింగ్ అంతా పెద్ద ధూమ్ధామ్ తీస్తాం మేము రామంతపూర్లో. మా సపరేట్ ఇక రామంతపూర్ అంటే గుర్తొచ్చేది మా వినాయకుడే. ఓకే. సో వేరే వినాయకులతో అంటే పోటీ అనేది పెట్టుకొని అక్కడైతే పోటీ ఏం కాదు, మన భక్తి ఇక మనకి చూపించడానికే మనం మంచిగా చూపించాలి. అట్లా మనకు అట్లాంటివి ఏం పోటీలు గీటీలు మనకు భక్తి ఉంది, మనం పెడుతున్నాం. ఇక మనకి చూపించడానికి మనం మంచిగా చూపిద్దామని ఒక చిన్న థాట్ అంతే. సూపర్. దానికైతే ఈ వినాయక చవితి సూపర్గా సెలబ్రేట్ చేసుకోవాలని సూపర్ ధూమ్ ధామ్ 11 days. తొమ్మిది రామంతపూర్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకో. నీకు రామంతపూర్ అనగానే గుర్తుపడతారు ఇక మనది. రామంతపూర్ అంటే అన్న మనలు పెట్టారు పెద్ద వినాయకుడు అని చెప్పి మన కాడికి వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ध्याधायक नमो नमो विघ्न विधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमल चरित्र नमो नमो गौरी प्रियसुत नमो नमो गंगानंदन. భారీ వినాయకులకు పెట్టింది పేరు మన ధూల్పేట. మరి ధూల్పేటలో మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడైతే ఒక భారీ బొజ్జ గణపయ్య అయితే ఇక్కడ కూర్చున్నారు. మరి ఈ యొక్క వినాయకుడి స్పెషాలిటీ ఏంటంటే సుమారు 20 feet హైట్ ఉన్న వినాయకుడిని చూస్తూ ఉంటేనే బా ఎంతో కళ ఉన్న వినాయకుడు అని చెప్పేసి చాలామంది కూడా బుక్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ వీళ్ళకైతే ప్రీ ఆర్డర్స్ అనేది కూడా వస్తున్నాయి. దాని ద్వారా కూడా సేల్స్ అనేది కూడా చాలా వరకు పెరిగింది. కానీ కొంచెం అయితే కాస్ట్ ఏదైతే ఉందో కొంచెం పెరిగింది అని అంటున్నారు. మరి ఇప్పుడు నా వెనకలు ఉన్న ఈ విగ్రహం యొక్క కాస్ట్ అప్రాక్సిమేట్లీ 2 lakhs పడుతుందని కూడా ఇక్కడ అయితే వాళ్ళు అంటున్నారు. అయినా కానీ సో మా వినాయకుడు మాత్రం భారీగా ఉండాలి, బాగా కళగా ఉండాలి అంటే అందుకోసమే మేము ఇక్కడ ధూల్పేటకి వచ్చి మరి ప్రైజింగ్ అనేది ఎక్కువైనా పర్లేదు మేము తీసుకెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. ध्याधायक नमो नमो विघ्न विधारक नमो नमो विश्वसृष्टिलय कारण शम्भो विमल चरित्र नमो नमो गौरी प्रियसुत नमो नमो. సో గైస్ చూసారు కదా మరి ధూల్పేటలో ఉన్న వినాయకుడి విగ్రహాల యొక్క స్పెషాలిటీ ఏంటో. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.